బీసీ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో బీసీ మేధావుల, విద్యావంతుల, కుల సంఘాల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీ కులగణన చేయాల్సిన ఆవశ్యకత, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గత ప్రభుత్వంలో లాగా బీసీలను మోసగించకుండా చిత్తశుద్దితో వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చట్టపరంగా శాసనం ద్వారా, రాజ్యాంగం ద్వారా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని మీలాంటి పెద్దలందరినీ కూడా సలహాలు అడుగుతా ఉన్నది. రాజకీయం గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, గవర్నమెంట్ చేయాలనుకుంటుంది, ముందుకు పోయి మళ్ళీ ఎక్కడైనా ఆగింది, అది మేమేం చేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు 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 అనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఆ ఉద్దేశం వల్ల పారదర్శకంగా, సమర్థవంతంగా, చట్టబద్ధంగా భారతీయ జనతా పార్టీ మన కుల జనగణనకు వ్యతిరేకమని అఫిడవిట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు లోపల. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఇతర పెద్దలు మురళీ మనోహర్ గారు చెప్పినారు, ఇది కేంద్రం ఇవ్వాల్సిన అవసరమని. తప్పకుండా కేంద్రంలో ప్రభుత్వం వచ్చినట్టయితే అది చేస్తాం. కానీ మేము వాగ్దానం చెప్పి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కుల గణన చేయకపోతే దానికి సార్థకత లేదు, దాని మాటకు విలువ లేదు. కాబట్టి ఇలా ఇక్కడ చట్టబద్ధంగా ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి ఏ పేర్లు పెట్టుకుంటామో కానీ ఆ సకల జిల్లా సర్వేలేగా కాకుండా న్యాయబద్ధంగా మీరు చెప్పినటువంటి హౌస్ హోల్డ్స్ కావచ్చు, లేదా ఇంకే పద్ధతి కావచ్చు, ప్రాక్టికల్ గా ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైనా సహకారం తీసుకోవాలి, ఎమ్మెల్యేషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి అనేకమైన అంశాలను క్రోడీకరించుకొని ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంది. రాష్ట్ర బలహీన వర్గాల సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ